అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకు నీ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పాను. చూసారా అండి, దేవుడు 28వ అధ్యాయంలో వాగ్దానం చేశారు. దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానం చేసిన దేవుడు కొన్ని సంవత్సరాల తరువాత మరలా అతను అక్కడికి వస్తున్నప్పుడు, నేను నీ యొక్క పితరుల దేశము అబ్రహాము ఇస్సాకు దేశాన్ని నీకు ఇస్తాను, నీ తర్వాతి సంతానానికి నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పారండి. మనము కొన్నిసార్లు వాగ్దానం మర్చిపోతాము, కానీ దేవుడు మర్చిపోరు. ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చారో తెలుసా? నువ్వు యాకోబుగా ఒక మోసగాడిగా వెళ్ళావు అక్కడికి, కానీ నిన్ను నేను మారుస్తున్నాను, ఇప్పుడు వాగ్దానం నెరవేరుస్తున్నాను, కానీ నిన్ను మార్చేస్తున్నా, ఇశ్రాయేలుగా మార్చేసి వాగ్దాన నెరవేర్పును దేవుడు అనుగ్రహించారు.